పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వెల్కమ్ టు సినీ కహాని. అసలు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అయినా సరే, రాజకీయాల్లో అయినా సరే సక్సెస్ సాధిస్తే డెఫినెట్గా ఆయన కంటే, ఆయన కుటుంబం కంటే ఆయన ఫ్యాన్స్ నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారు కదా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నో పవర్ స్టార్ గురించి, అంటే పవర్ స్టార్ అంటే సినిమాలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పనా. పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సత్యాగ్రహి అంటూ ఆయన డైరెక్షన్లోనే ఒక సినిమా ఉండబోతుంది అంటూ అనౌన్స్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన ఓపెనింగ్ సెరమనీ అది చేశారు. కానీ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ గారు కలిసి సినిమా చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా పేరు కోబలి అంటూ అనౌన్స్ చేశారు. ఇది అనౌన్స్ చేసిన తర్వాత మరి ఇద్దరు కలిసి ఇద్దరు పవర్ ఉన్న ఒక డైరెక్టర్, పవర్ ఉన్న ఒక యాక్టర్, పవర్ స్టార్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటే అసలు అందరూ చాలా చాలా ఎక్సైటెడ్ అనుకున్నారు. కానీ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా అయితే టేక్ ఆఫ్ అవ్వలా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన ఇంకొక సినిమా పేరు చెప్పాలని ఉంది. చిరంజీవి గారి చూడాలని ఉంది సూపర్ హిట్ అయిన తర్వాత, వినాలని ఉంది అంటూ 2 పాటలు రిలీజ్ అయిన తర్వాత, చెప్పాలని ఉంది అన్న సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారు అనగానే బోలెడంత ఎక్సైట్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా వచ్చేస్తుందేమో, అప్పుడు వస్తుందేమో, ఇప్పుడు వస్తుందేమో అనుకున్నారు. కానీ నో, ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలా. ఆ తర్వాత ద వన్ అండ్ ఓన్లీ నా ఫేవరెట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు జెరూసలం వెళ్ళి అక్కడ జీసస్ క్రైస్ట్ బ్యాక్డ్రాప్తో నేను ఒక సినిమా చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు అన్నప్పుడు ఆ జీసస్ క్రైస్ట్ రోలే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారేమో అంటూ వార్తలు వచ్చాయి. ఏదేమైనా సరే అటు సంగీతం శ్రీనివాసరావు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి, అంటే ఎక్స్ట్రీమ్ క్రియేటివ్ జ్యూసెస్ ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అన్నప్పుడు బోలెడంత ఎక్సైట్మెంట్ వచ్చేసింది. కానీ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా కూడా టేక్ ఆఫ్ అవ్వలా. సో సత్యాగ్రహి, కోబలి, చెప్పాలని ఉంది అండ్ ఈ జీసస్ క్రైస్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక సినిమా, ఇవి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావాల్సినవి రాలా. కానీ ఆయన ఇప్పుడు అఫ్కోర్స్ పాలిటిక్స్లో ఎంత రాణిస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గా సినిమా చేయాలి, మనం తెరపైన ఆయనను చూసి విజిల్ వేసి చొక్కాలు తీస్తే అలాంటి ఫీలింగ్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది కదా. నిజంగా జరిగితే బాగుంటుంది. చూస్తూనండి సినీ కహాని.